నాజియా నాజియా ఎలా ఉంది చెప్పు దూరంగా చూడు బాగా అరే సాటిస్ఫైడ్ మాధవి మాధవి ముఫీదా దాంట్లో పని చేస్తారు ఐఏఎస్ ఎవరమ్మా ఐఏఎస్ ఇట్లా పట్టుకోండి అందరూ చూపించండి వెరీ గుడ్ హరీష్ రజిత సలోమి చూడండి ఈరోజు డిబిసిఎస్ డిస్ట్రిక్ట్ బ్లైండ్నెస్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో గతంలో ఈ స్కూల్లో స్కూల్ ఐ స్క్రీనింగ్ ద్వారా పరీక్ష చేసిన పిల్లలందరికీ కూడా ఉచితంగా అద్దాలు ఇవ్వడం జరుగుతుంది. గతంలో 1065 మంది పిల్లలకు గాను 965 మంది పిల్లలు ఆ రోజు హాజరవ్వడం జరిగింది. ఆ 965 మంది పిల్లల్లో అందరినీ మొత్తం 9 పరీక్ష చేయగా 138 మందికి దృష్టిలోపం ఉన్నట్టు గుర్తించడం జరిగింది. ఆ 138 మంది కూడా ఈరోజు ఉచితంగా డిబిసిఎస్ ఆధ్వర్యంలో ఉచితంగా అద్దాల పంపిణీ కార్యక్రమం కూడా ఈరోజు డిప్యూటీ డిఎంఎండ్ సుప్రసాద్ రెడ్డి గారు, మెడికల్ ఆఫీసర్ ఎంబిందు గారు, ప్రోగ్రామ్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు గారు మరియు సుబ్బారెడ్డి గారు అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఉచితంగా పిల్లలందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఈ పిల్లలందరూ కూడా ఉచితంగా అద్దాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా పిల్లలకి మరియు వారి పేరెంట్స్కి మేము తెలియపరిచేది ఏంటంటే, ఈ పిల్లలకి ఒకసారి దృష్టిలోపాన్ని సుమారు 60 మంది కొత్తగా దృష్టిలోపం ఉండేవాళ్ళు గుర్తించడం కూడా జరిగింది. ఆ 60 మందికి వాళ్ళకి దృష్టిలోపం ఉందినట్టు కూడా తెలియని పరిస్థితుల్లో మేము వచ్చి పరీక్ష చేయడం ద్వారా, అంటే గవర్నమెంట్ ద్వారా పరీక్షలు చేయించడం ద్వారా దృష్టిలోపం ఉన్నట్టు గుర్తించడం జరిగింది. వారందరికీ అద్దాలు ఇస్తున్నాం. కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే, అందరూ ముఖ్యంగా ఈ స్కూల్ అంతా ఆడపిల్లలు ఎక్కువ చదువుతున్నారు కాబట్టి ఆడపిల్లలకైతే పేరెంట్స్ మీరు అద్దాలు అవసరం లేదు, అద్దాలు పెట్టకండి, అద్దాలు పెడితే ఇప్పుడే ఎందుకు అని చెప్పి పేరెంట్స్ సైడ్ నుంచి వాళ్ళకి సరైన సపోర్ట్ కూడా లేకుండా ఉంది. కాబట్టి కంపల్సరీ ఎవరికైతే దృష్టిలోపం ఉంటుందో వారందరికీ కరెక్ట్ చేసి అద్దాలు ఇచ్చినప్పుడే వాళ్ళకి చూపు బాగా కనిపిస్తుంది. చూపు ఎప్పుడైతే బాగుంటుందో చదువులో రాణించగలుగుతారో, భవిష్యత్తులో కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటారు. కాబట్టి ఈ సందర్భంగా పేరెంట్స్కి మేము రిక్వెస్ట్ చేసిందంటే, పిల్లల్ని ఎంకరేజ్ చేయండి, కానీ అద్దాలు పెట్టుకోమని జాగ్రత్తలు చూపించి మేము ఇచ్చిన అద్దాలు ఒకసారి పోయిన పక్షంలో వాళ్ళు ఏదైనా పోగొట్టుకున్నట్లయితే కూడా ఇమ్మీడియట్గా ప్రభుత్వ ఆసుపత్రికి కానీ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి పరీక్షించి మళ్ళీ వాళ్ళకి అద్దాలు ఇప్పించాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులకు ఉందని సందర్భంగా నేను తల్లిదండ్రులు రిక్వెస్ట్ చేస్తున్నాను.